హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే డైలీ మా పిల్లలు ఇంటికి వచ్చేసరికి మేమైతే స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడుతున్నాము. అవుట్ సైడ్ ఫుడ్ ఎందుకనేసి స్కూల్ నుండి ఇంటికి రాగానే కంపల్సరీ స్నాక్స్ అడుగుతారు. షాప్స్లో కొన్ని ఐటమ్ ఎందుకనేసి మేమైతే డైలీ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. నేను మా వదిన రాకపోయినా సరే పిల్లలకి నచ్చిన ఐటమ్స్ అయితే యూట్యూబ్లో చూసి మరీ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బట్ ఈరోజైతే మా వంటలు ఎలా వచ్చాయో చివరి వరకు చూడండి. పిల్లలకి నచ్చినవి చేస్తేనేగా పిల్లలు తింటారు, లేకపోతే వాళ్ళైతే అస్సలు తినరు. మళ్ళీ షాప్లో అడుగుతారు బిస్కెట్లు, చాక్లెట్లు. అందుకని మేమైతే వంట రాకపోయినా సరే పిల్లలకి నచ్చినవే చేస్తున్నాము, నేర్చుకొని మరి ఆ ప్రాసెస్లోనే ఈరోజైతే మేము రాని వాటిని అయితే ట్రై చేసాము యూట్యూబ్లో చూసి. ఫస్ట్ మేమైతే బొబ్బట్లు చేద్దాం అనుకున్నాము. బొబ్బట్లు, పూర్ణాలు ఈ రెండు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో రెండింటికైతే మేము ప్రిపేర్ చేస్తున్నాం పప్పు. ఇలా మేమైతే కుక్కర్లో పప్పునైతే 3 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టాము. మిక్సీ పడదామని చూస్తే ఈరోజైతే అసలు పవర్ లేదండి. జస్ట్ అలా స్మాష్ చేసాము మేము. స్మాష్ చేసిన తర్వాత ఇది దగ్గర పడేదాకా మంచిగా ఫ్రై చేసాము. యూట్యూబ్లో మేము వీడియో ఎలా చూసామో యాస్టీస్ అలానే ఫాలో అయ్యామండి. బట్ చివరిలో చూడండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ గోధుమ పిండి అయితే ఒక 1/2 కేజీ కలిపి పక్కన పెట్టుకున్నాము. నెయ్యి వేసి కలిపామండి. నెక్స్ట్ మేము ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే కొంచెం చల్లార్చుకున్న తర్వాత బొబ్బట్ల ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసామండి. గోధుమ పిండిని అయితే ఒక బాల్ లాగా చేసాము. అదే సైజులో లోన స్టఫింగ్ కోసం బొబ్బట్లకైతే మైదా పిండి, గోధుమ పిండి ఏదైనా అలానే బాల్ లాగా చేసాము. మైదా పిండి అయితే హెల్త్కి మంచిది కాదనేసి మేమైతే గోధుమ పిండి ఆప్షన్ తీసుకున్నాము. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మైదా పిండితో ట్రై చేస్తే బాగుండేదేమో, బట్ మేమైతే గోధుమ పిండితో ట్రై చేసాము. చూడండి, ఇలా గోధుమ పిండి చిన్న ఉండ తీసుకొని అదే సైజులో మేమైతే తయారు చేసి పెట్టిన ఆ శనగపిండి మిశ్రమాన్ని కూడా దాంట్లో పెట్టేసి చేత్తో ఇలా ప్రెస్ చేస్తామండి. ఇక్కడ దాకా ఓకే అండి. బట్ ప్యాను హీట్ అయిన తర్వాత ప్యాన్ మీద వేస్తే వేయటానికి కొంచెం కష్టమైందండి. మాకైతే అస్సలు రాలేదు. ఫస్ట్ మేము వేసింది అయితే ఫ్లాప్ అయిందండి. నెక్స్ట్ అయితే ఆ కవర్ని డైరెక్ట్గా ఆ ప్యాన్ మీద డిప్ చేస్తే అప్పుడైతే ఆటోమేటిక్గా బొబ్బట్టు అనేది ప్యాన్ మీదకి వచ్చిందండి. చాలా కష్టం అనిపించింది మాకైతే. ఇలా అయితే నెయ్యి వేసామండి. 2 సైడ్స్ నెయ్యి వేసి మంచిగా కాల్చామండి. దీన్ని అయితే సేమ్ ప్రాసెస్లో చేసాం, బట్ మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలియదండి. ఇలా 2 సైడ్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా రోస్ట్ చేసాము బొబ్బట్ని. ఇలా మేమైతే 1/2 కేజీ పిండి అయితే చేసామండి. మాకైతే చాలా టైం పట్టిందండి. చాలా కష్టం అనిపించింది మెయిన్. అసలు అలా తిప్పుతున్నప్పుడు కూడా విరిగిపోతున్నాయండి. షాప్స్లో కొనుక్కొని తినడం చాలా ఈజీ, బట్ చేయటం అయితే చాలా కష్టం అండి. ఇలా మేమైతే బొబ్బట్లు అయితే చేసాము, బట్ అవైతే టేస్ట్ వైజ్ బాగున్నాయి. ఎందుకో కానీ మంచిగానే వచ్చాయి, బట్ అవి తునిగిపోతూ ఉన్నాయండి. ఎందుకు అలా వచ్చాయో మాకైతే అర్థం కాలేదు. యాస్టీస్ యూట్యూబ్లో చూసినట్టే చేసామండి. అయినా కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించలేదండి. ఫస్ట్ టైం ఇలా ఫ్లాప్. ఇదే మంచిగా రాలేదనుకుంటే నెక్స్ట్ పూర్ణాలండి.
ఇక్కడ వరకు చేసేసి నెక్స్ట్ మేమైతే పూర్ణాలకి వెళ్ళాము. ఇక్కడ చూడండి అసలు వంట ఇలా కూడా చేస్తారా చూడండి, అవి ఎక్కడ పేలుతాయో అనేసి భయంతో వేసి ఉరికొస్తున్నాము. చాలా అంటే చాలా భయం వేసిందండి. పూర్ణాలు చేయటం కూడా ఇంత కష్టం అని మాకైతే ఈరోజే తెలిసింది. చాలా భయం వేస్తుంది, ఎందుకో అవి పేలుతాయి అనేసి అన్నీ నెగిటివ్ థాట్స్ వచ్చాయండి. ఇంతకుముందు చూసిన వీడియోస్లో నేనైతే చాలా దూరం కూర్చొని ఉండలైతే చేస్తున్నాను. చాలా భయపడుకుంటూ వేసామండి. నెక్స్ట్ ఇదంతా వర్కౌట్ అయ్యేటట్లేదనేసి ఫైనల్లీ మా అమ్మనైతే పిలిచాము. మా అమ్మ అయితే వచ్చి ఒక 2 వాయిలు వేసేసి వర్క్ ఉందని వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఫైనల్ వంటగది చూడండి, భయపడవాకండి వంటగది చూసి మాత్రం. చాలా టైం పట్టింది మాకైతే ఈరోజు. మేమైతే చిన్న కళాయి పెట్టాము, అదైతే అసలు సరిపోలేదండి. పూర్ణాలు చేయటం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. అసలు ఆ పూర్ణం అలా ఆయిల్లో వేస్తుంటే మాకైతే బాంబు వేస్తున్నట్టే అనిపించింది. ఎందుకో బాగా పేలిద్ది అనిపించిందండి. యూట్యూబ్లో చూసిన వీడియోస్ అవన్నీ గుర్తొచ్చాయి. ఎంత భయపడుకుంటూ చేసామంటే అంత భయపడుకుంటూ చేసామండి. వంట ఇలా కూడా చేస్తారా అన్నంత రేంజ్లో భయపడ్డామండి మేమైతే. ఇలా అమ్మనైతే పిలిస్తే అమ్మ అయితే వచ్చి చేస్తుంది. మేమైతే పక్కన ఉండలు చేసి పెట్టామండి. బట్ ఇవాళైతే అన్నీ ఫ్లాప్ అని చెప్పొచ్చండి. టేస్ట్ అయితే బాగున్నాయి, బట్ మొత్తం చాలా వరస్ట్గా అయిందండి. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అయితే మేమైతే మళ్ళీ ట్రై చేసాము. అవైతే కొన్ని అయితే పేలాయి. చూడండి ఆయిల్ ఎలా తయారైందో. నేను చూడండి ఎంత భయపడుకుంటూ వేస్తున్నాను. అవి ఎక్కడ పేలుతాయో వాటిని చూస్తుంటే బాంబుల్లాగే అనిపించాయి నాకైతే. పేలుతాయి అనేసి, ఇంత స్లోగా వేస్తే ఎలా మాడిపోతాయి అనేసి మా అమ్మ అయితే చూడండి ఎంత ఫాస్ట్గా వేస్తున్నారో. వంట పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అదే తేడా అండి. చూడండి నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్ చూడండి. బొబ్బట్లు అయితే ఇలా వచ్చాయి. ఇవైతే చపాతీ, భయపడవాకండి. ఫస్ట్ చపాతీ అయితే నల్లగా మాడిపోయింది. నెక్స్ట్ చపాతీ అయితే కొంచెం సాఫ్ట్గా వచ్చింది. ఇది కూడా సాఫ్ట్గా వచ్చిందండి. నెక్స్ట్ ఇవేనండి మేము చేసిన బొబ్బట్లు. చూసి భయపడవాకండి. చూడండి ఎలా తునిగిపోతున్నాయి. ఎందుకు ఇలా వచ్చి మాకైతే అర్థం కాలేదండి. ఈరోజు అనవసరంగా ఈ వంట ప్రోగ్రాం పెట్టుకున్నాం అనిపించింది. చాలా వర్క్ అండి ఈరోజైతే. అసలు వంటలు 2 ఫెయిల్యూర్ అండ్ అస్సలు వర్క్ అయితే చాలా ఎక్కువైపోయిందండి. టేస్ట్ అయితే బాగుంది, బట్ ఎందుకు అలా ఇరిగిపోయాయి అది అర్థం కాలేదండి. ఎందుకు అలా ఇరిగిపోయాయో. కొంచెం పిండి మిగిలితే 3 చపాతీలు అయితే చేసాము. నెక్స్ట్ పూర్ణాలండి. పూర్ణాలు కూడా టేస్ట్ బాగున్నాయి, బట్ ఇప్పుడు చూడండి ఆయిల్ వంట కిచెన్ ఎలా ఉందో చూడండి. కిచెన్ చూసి భయపడవాకండి. మా వదినైతే మంచిగా ఉన్నాయి పైన వేసింది, బట్ కొన్ని అయితే పేలాయి. ఎందుకు ఇలా జరిగిందో అసలు అర్థం కాలేదండి. అందుకే నాకు కొంచెం పూర్ణాలంటే భయం. ఫైనల్లీ కిచెన్ రూమ్ చూపెడతా చూడండి. మా కిచెన్ అయితే ఇలా ఉంది. ఈరోజైతే క్లీనింగే సరిపోయిందండి. చేసింది తక్కువ, కిచెన్ ఖరాబ్ చేసింది ఎక్కువ అండి. ఆయిల్ చూడండి ఎలా అయిపోయిందో. కిచెన్ రూమ్లా లేదండి. వంట ఇలా కూడా చేస్తారా అన్నంత రేంజ్లో ఉంది. అసలు ఆయిల్ చూడండి, కళాయి మొత్తం మాడిపోయింది. దాంట్లో ఇంకా పూర్ణాలు ఉండిపోయాయండి. నూనె బాగా పొంగొచ్చేసి
కిందకు వచ్చేసింది. సో ఇంక మేమైతే గ్యాస్ ఆఫ్ చేసాము, ఇదంతా వర్కౌట్ అయ్యేలా లేదనేసి. ఈరోజైతే వంట అయితే వరస్ట్గా వచ్చిందండి, ఎందుకో తెలియదు. ఇలా జరిగిద్దని అస్సలు అనుకోలేదు.